మేషరాశి, ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురి అవుతుంటే మీరు గుర్తుంచుకోవలసినదేమంటే, సరియైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈరోజునెంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగు సంబంధాలు దెబ్బతింటాయి. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందవచ్చును. అనుభవంగల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. వృషభ రాశి, మెడ, వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశమున్నది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. మిథున రాశి, మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. ఈరోజు మిమ్ములను మీరు అనవసర, అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి. లేకపోతే మీకు ధనము సరిపోదు. వ్యక్తిగతము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయట పెట్టకండి. ప్రేమ వ్యవహారాలలో బలవంత పెట్టడం మానండి. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందవచ్చును. అనుభవంగల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. కర్కాటక రాశి, అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. కలల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. పగటి కలలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. సింహ రాశి, మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇంటి గురించి మదుపు చెయ్యడం లాభదాయకం. మీ భార్య గెలుపును మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయులుగాను ఉండండి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయము గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. కన్యా రాశి,
మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. అనుకోని వనరుల ద్వారా వచ్చే ధనలాభాలు రోజుని కాంతివంతం చేస్తాయి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజే అందచేయాలి. రేపు అయితే ఆలస్యమైపోతుంది. సంతోషం నిండిన ఒక మంచి రోజు. మీరు ఈరోజు మొత్తం మీ రూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈరోజు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. తులా రాశి. మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయి. రోజు పోటీ రావడం వలన పని తీరిక లేకుండా ఉంటుంది. ఖాళీ సమయములో మీరు సినిమాను చూద్దవచ్చును. అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయమును వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. వృశ్చిక రాశి. మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ఈరోజు మీ సంతానము నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణము అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించదలుచుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమే. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈరోజు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. ధనుస్సు రాశి. ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. వివాహము అయినవారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ని నిర్వహించండి. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థం అయ్యేలాగా చెప్పచూస్తారు. కానీ కష్టమే అవుతుంది. మీ సృజనాత్మకత పోయిందని, మీరు నిర్ణయాలేవీ తీసుకోలేనని, అది చాలా కష్టమని భావిస్తారు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. మకర రాశి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటినుండో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. వివాహబంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి. అది అతడిని బాధించవచ్చును. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఒక్కసారి మీరు ఫోనులో అంతర్జాలాన్ని ఉపయోగించిన తరువాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు. తరువాత మీ తప్పును తెలుసుకుంటారు. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. కుంభరాశి. సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. మీ సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. రొమాన్స్కి మంచి రోజు. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక ఫవాలేదు వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు. కానీ మీరు వారి కోర్కెలను తీర్చలేరు.
ఇది వారి యొక్క విచారానికి కారణము అవుతుంది. మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకొనగలరు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. మీన రాశి. ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నాగాని మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈ రాశికి చెందినవారికి మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు.